హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం బిగ్ బాస్ రివ్యూ బిగ్ బాస్ చూసుకున్నాం కదా. అసలు ఈరోజు మాత్రం ఈ ఎపిసోడ్ గురించి నాకు చెప్పాలనిపించింది. అంటే చాలా రోజులు అయింది కదా నేను ఫస్ట్ రివ్యూ స్టార్ట్ చేసి. తర్వాత చిన్న ఇష్యూ మా ఇంట్లో నా బాబుకి మాకు కొంచెం బాగోలు పడడం వలన కొన్ని రోజులు నేను ఆఫ్ చేస్తాను అనమాట స్టార్ట్ చేసి. అండ్ చూసుకున్నట్లయితే ఈ రోజు నేను ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎలాగైనా రివ్యూ చేయాలి. అంటే నాకు బాగా అనిపించింది అనమాట. అందరిది ఎలివేషన్స్ బాగుంది. తర్వాత ఈ గేమ్లో ఈ ట్రయాంగిల్స్ రెక్టాంగిల్స్ సర్కిల్స్ గేమ్లో ఎవరు గెలిచారు, ఎవరు తప్పు, అంతేకాకుండా సంచలక్ కరెక్ట్ తప్ప రైటా రాంగా, అంతేకాకుండా తనుజే కదా పెట్టింది ఫస్ట్ది. తనుజ చెక్ చేయమని చెప్పి మొత్తం చెక్ చేయడం వలన జరిగింది. అంతేకాకుండా కళ్యాణ్కి భరణి గారికి ఎందుకు గొడవ వచ్చింది, అసలు కళ్యాణ్ ఎందుకు మధ్యలో రావాల్సి వచ్చింది వీళ్ళిద్దరి మధ్యలోకి, భరణి గారు ఎందుకు ఫైర్ అయ్యారు, అంతేకాకుండా ఈ దీని తర్వాత ఫైనల్లో ఈ ముగ్గురు ఎవరు, రీతు గెలిచింది కదా, రీతు, కళ్యాణ్ అండ్ ఎమాన్యుల్ వీళ్ళు గేమ్ ఏమైంది, అసలు గేమ్ ఎలా ఆడారు, ఎవరు గెలిచారు, అంతేకాకుండా ఫైనల్లో రీతు అండ్ కళ్యాణ్ టాస్క్ ఎలా నెగ్గారు, అంతేకాకుండా ఎమాన్యుల్ అండ్ రీతు టాస్క్ కూడా జరుగుతుంది, అది ఎలా జరిగింది, అసలు తనుజ ఎలా సపోర్ట్ చేసింది, అంతేకాని సంచాలకులు ఎలా డెసిజన్ తీసుకున్నారు, అసలు హౌస్ మేట్స్ ఎలా ఉన్నారు ఈ రోజు అనేది చాలా బాగా నచ్చింది అనమాట. అంతేకాకుండా కొట్టాడు మనలో అంతేనా, ఆర్మీ మ్యాట్స్ని కొట్టిండిగా ఖచ్చితంగా చెప్పాలి. అదనమాట. ఫైనల్గా అయితే మాత్రం టికెట్ ఫైనల్ కొట్టింది మాత్రం కళ్యాణ్ పడాలా. అసలు సూపర్, చాలా బాగా ఆడాడండి అతను. ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. సో ఈరోజు ప్రతి ఒక్కటి ఎమోషన్స్ అండ్ కోపాలు, ఎమోషన్లు, అంతేవిధంగా ప్రేమలు, బాధలు అన్నీ ఎపిసోడ్లో కనిపించాయి. అందుకోసమే చెప్పాలనిపించింది. చూడండి అయితే స్టార్ట్ చేద్దాం. కానీ స్టార్ట్ చేసే ముందు చిన్న లైక్ మాత్రం కొట్టుకోండి, ఎందుకంటే కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. నేను పెట్టిన కొత్త ఛానల్ కదా, కొంతమందికి రీచ్ అవుతుందని నా ఆశ, అంతకుమించి ఇంకేం లేదు. అని చూసుకున్నట్లయితే ఈ టాస్క్లోన ఏం జరుగుతుందంటే, ఇవి కదా బల్లలు, ఈ బల్లల మీద అక్కడో బల్ల ఇక్కడో బల్ల ఉంది కదా, ఈ బల్లలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ట్రయాంగిల్స్ పెట్టారు, తర్వాత సర్కిల్స్ పెట్టారు, తర్వాత స్క్వేర్స్ పెట్టారు. ఎప్పటికి నిన్నటి వరకు గేమ్ అవుతుందన్నమాట. నేను ఆల్రెడీ గేమ్ అయిపోయింది, రీతు విన్నర్ అని డిక్లేర్ చేసేసారు, అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్రయాంగిల్ అంటే చాలా ట్రయాంగిల్స్ ఉంటాయి. 90 degrees ట్రయాంగిల్ ఉంటుంది, 45 degreesలో ఒకటి ఉంటుంది, 80 degrees, డిఫరెంట్ షేప్లోన ట్రయాంగిల్స్ ఎన్ని చాలా ఉంటాయి. ఆ పక్కన పెడితే ఈరోజు ఏం జరిగిందంటే, తనూజకి మరి తెలుసలేదు, రీతు పెట్టిన ఫస్ట్ది అది కూడా ట్రయాంగిలే కదా, వన్ టైప్ ఆఫ్ ట్రయాంగిలే, కానీ కొంచెం డిఫరెంట్ షేప్ ఉంటుంది. అంటే 90 degrees అంటే మూడు పక్కల కూడా 90 degrees ఉంటుంది కాబట్టి వేరే టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అనమాట. అది దీన్ని చూసుకొని రీతు నువ్వు పెట్టింది ఫస్ట్ది రాంగ్ అనుకుంటా, ఖచ్చితంగా వేరేది ఉంటుందని ఎదుగుతారనమాట. వెతకడం స్టార్ట్ చేస్తే దొరికితే బర్నీ గారు అంతేకాకుండా తన దగ్గరికి వెళ్ళి ఇంకా రెండో దీనిలో ఒక చిన్న జస్ట్ ఇలాగుండి చిన్న కర్వ్ ఉంటుందంట ఏదో సంథింగ్లో, ఇది మాత్రం ఖచ్చితంగా ట్రయాంగిల్ కాదు, ఖచ్చితంగా ట్రయాంగిల్ కాదు అనేసి బర్నీ గారు అరుస్తారు. అరిసిన తర్వాత తను అంటే నాన్న నువ్వు వెళ్ళు వెయ్యి నెక్స్ట్ అంటే, బర్నీ గారు లాస్ట్లో ఇంకా రెక్టాంగిల్స్ పెట్టలేదు కదా, రెక్టాంగిల్స్ పెట్టేసి వెతికేసి ఈ టేబుల్ మీద పెట్టేస్తారు అనమాట. ఈ టేబుల్ మీద పెట్టిస్తే అప్పుడు వెంటనే రింగ్ కోసం వెతకాలి కదా, అప్పుడు ఈ రింగు సంజన గారు ఏం చేస్తారంటే ఆ రింగ్ తీసుకొని వచ్చి బర్నీ గారికి ఇస్తారు. బర్నీ గారు రింగ్ వేస్తారు. అయితే ఈ లోపు ఏం చేస్తుందంటే రీతు వెతికేసి రింగ్ మళ్ళీ తనకు దొరకనే కన్నా చేద్దామనేసి రింగ్ తన బాడీలో పెట్టుకుని దాచుకుంటుంది అనమాట, రెడ్ కలర్ రింగ్. అక్కడికి అయిపోయిన తర్వాత కాసేపు అయిన తర్వాత వాదన చేసుకుంటారు. వాదన చేసుకున్న తర్వాత బిగ్ బాస్ ఏమి అనౌన్స్ చేస్తాడు, సంజన ఎవరు ఈ గేమ్లో గెలిచారంటే తనేమి నాకు తెలిసి జెన్యున్గా ఇచ్చిందబ్బా, 100% రీతిదే కరెక్ట్ నాకు అనిపించింది. ఎవరు బర్నీ గారిని సపోర్ట్ అంటే మామూలుగా అంటే నేను జెన్యున్గా చెప్పాలనుకుంటే నేను కూడా చూశాను కాబట్టి ఇది 100% వర్తబుల్ ఫర్ రీతు, అంతే నాకైతే నచ్చింది ఇక్కడ. అంతేకాకుండా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ టాస్క్లో సంచాలక్ ఏమి రీతు విన్ అయిందని బిగ్ బాస్ చెప్పిన వెంటనే పాపం ఎవరు బర్నీ గారు ఏం చేస్తారంటే సంచాలకి దిస్ ఈజ్ నాట్ ఎ ఫెయిర్ డిసిజన్ అనుకుని సంథింగ్ ఏదో అనేసి అనుకుంటారన్నమాట. ఇక్కడతో వీళ్ళు క్లియర్ అవుతుంది అనమాట. ఇక్కడేం స్టార్ట్ అవుతుందంటే
నెక్స్ట్ మీకు ఆ ఫోటో పెట్టేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. యా ఆ గేమ్లో రీతు డిక్లేర్ అయిపోద్ది అనమాట, గెలిచిందనేసి బిగ్ బాస్కి సంజన రివ్యూ చెప్పేస్తుంది అనమాట. చెప్పిన తర్వాత బర్నీ గారు ఏమంటారంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో షూ చూపిస్తే గెస్ చేయడాలు, అంతేకాకుండా నేను ఇంతవరకు ఏ ఒక్క విషయంలో కూడా ఎవరికి నేను ఏం అనలేదు అని అంటే అప్పుడు కళ్యాణ్కి లైట్ వెలుగుతుంది అనమాట. షూ చూపిస్తే ఎవరు అంటే యాక్చువల్గా ఆ రోజు కళ్యాణ్ కెప్టెన్స్ అవ్వడం కారణంలో డెమోన్ పవన్ ఎవరి వైపు అంటే భరణి గారి వైపు షూ చూపించాడు అనేసి ఎందుకంటే బర్నీ గారు బయటకు వెళ్ళారు కదా, వీడియో చూసి ఉండడం వలన బర్నీ గారు అనుకుని ఉంటారు. ఓకే, అదే విషయాన్ని శ్రీజ వచ్చి కళ్యాణ్ని క్లియర్ కట్గా చెప్తుంది అనమాట. ఆ రోజు తనుజ కన్వెన్షన్ రూమ్లోన నాగార్జున గారు చూపిస్తారు, ఇలా ఇలా షూ చూపించాడు డెమోన్ పవన్ కళ్యాణ్కి, లైట్ ఆఫ్ ఇన్ బర్నీ గారు అనేసి. బట్ అదైతే కాదు అంటే వాళ్ళు ఎందుకు మరి నాగార్జున గారు క్లిప్ పెట్టేసి వీళ్ళకి మిస్ కమ్యూనికేషన్ చేస్తారో నాకు తెలియదు. కానీ ఇక్కడ చూసుకుంటే 100% డెమోన్ పవన్ అయితే కళ్యాణ్ చెప్పలేదు. అయితే అక్కడ ఇది క్లారిఫై, మన కోసం క్లారిఫై అనమాట, అది పక్కన పెడదాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈయన అంటాడు, ఎవరు బర్నీ గారు అంటారు అనమాట. ఏమంటారంటే ఆ రోజు షూ చూపిస్తే గెస్ట్ చేయడాలు ఇవన్నీ అంటే అప్పుడు కళ్యాణ్ అక్కడ ఉన్నది ఎవరు? కళ్యాణ్ కదా, కెప్టెన్ అయిన కళ్యాణ్ కాబట్టి మరి ఇంకెవరు? సో కళ్యాణ్ ఏమంటాడంటే ఆ రోజు జరిగింది ఏంటంటే బర్నీ గారు మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పుగా పోర్ట్రేట్ అవుతుంది, తప్పుగా వెళ్తుంది. సో అది కాదు, ఆ రోజు జరిగింది ఏంటంటే నేను ఆ విషయాన్ని ఇప్పటికీ నాకు శ్రేజ వచ్చి చెప్పింది, ఆ విషయం నేను ఇప్పుడు కూడా డెమోన్ పవన్తో డిస్కస్ చేయలేదు, ఎందుకంటే నాకు అనిపించలేదు అనేసి చెప్పాడు. అది ఏంటంటే ఆ రోజు అరే డెమోన్ పవన్ కోసం అదే నువ్వు నాకు బర్నీ గారు లైట్ ఆఫర్ అనేసి చూపించామంట, లేదు నేను మామూలు ఎలాగ అనుకుంటున్నాను కానీ నేను అలా చూపించలేదు అనేసి చెప్పేస్తాడు క్లియర్ కట్గా. అయితే ఇప్పుడు ఏమన్నాడు తెలిసిన, ఇక్కడ చూడు, నీకు నేను అనట్లేదు కళ్యాణ్ అంటే మరి ఆ ప్లేస్లో ఉండేది ఎవరండి చెప్పండి ఒకసారి. పోనీ ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కళ్యాణ్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైట్ ఆఫ్ చేసిన వాళ్ళు? సో మరి ఆ ప్లేస్లో ఎవరు అడుగుతారు? బర్నీ గారు ఈ లాజిక్ ఎందుకు చాలా చాలా ఫైర్ అయ్యారు, బట్ ఎందుకు ఈ లాజిక్ మిస్ అయ్యారు అనేది నాకైతే అర్థమే కాలేదు. అయితే అంతేకాకుండా చాలా హెవీగా అసలు మీదకి వచ్చేసి ఇలా చేయి చూపించేసి చాలా, ఇప్పుడు నాకు తెలిసి దివ్యకు అనుకుంటా, 1 మినిట్, దివ్యకు అనుకుంటా బర్నీ గారు చేయి చూపించేలా మాట్లాడినందుకు దివ్య గారిని నువ్వు ఇలా చేయి చూపించక, అలాంటిది ఈ రోజు బర్నీ గారు చాలా ఫైర్ మీద కళ్యాణ్ మీద పడిపోయారు అనమాట. సో ఇట్స్ నాట్ ఎ ఫెయిర్, అంటే ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నీకైతే ఒక డెసిజన్, మీరు పెద్దోళ్ళే ఓకే, మేము కాదనట్లేదు, కానీ ఇలా ఏమి కరెక్ట్ కాదు. అక్కడ కళ్యాణ్ పాయింట్ రైజ్ చేయడం కరెక్ట్ ఉంది. ఎందుకంటే ఆ రోజు కళ్యాణ్ కెప్టెన్ అయింది కళ్యాణ్, గెస్ట్ చేసింది కళ్యాణ్, సో అడిగాడు, దానిలో తప్పేముంది. అది అయిపోయిన తర్వాత కామ్ అయిపోయిన తర్వాత కాసేపు అయిన తర్వాత పాపం కళ్యాణ్ ఏడుస్తాడు అనమాట. ఏడిస్తే ఎవరు మన ఇమాన్యుల్ వచ్చి క్లియర్ కట్గా చెప్తాడు, తమ్ముడు అదే సర్లే అయిపోయింది కదా, అయిపోయింది ఇంక ఇప్పుడు ఎందుకు అనేసి అక్కడ ఓదరుస్తాడు అనమాట. అక్కడ చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు ఎన్నైనా చెప్పుకోవాలనుకుంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ నిజంగా 100 days నుంచి చూస్తున్నాం, మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా. నిజంగా అంటే ఒక హౌస్లో ఒక రిలేషన్ ఎలా మెయింటెనెన్స్ చేయాలి, ఎలా చూసుకోవాలి అనేది వీళ్ళిద్దరు మాత్రం హైలైట్. ఒక బ్రదర్స్ అరే అతనికి వచ్చిన పాటల్లో అతనికి మంచిగా వచ్చిన పాట ఒక పాట పాడాడు. ఆ పాటలో ఎక్కడో లిరిక్ ఉంది, ఈ పాలు తాగితే ఈ తల్లి పాలు కూడా విషయమురా అనేసి సింహరాశిలో పాట ఉంటది కదా. ఆ పాట పాడితే ఎమోషనల్, ఆ సాంగ్కి ఎవరైనా కనెక్ట్ అవుతారు. సంజన గారు మీరెందుకు అలా ఫీల్ అయ్యారు? అంటే మీరు అమ్మగా ఉండి తనకి వెనకలా ఏదైనా వెన్నుపోట పొడుస్తారని మీరు ఫీల్ అవుతూ, అంటే మీరు ఏదో నిజంగా చేస్తే కదా అలా ఫీల్ అవుతారు, లేకపోతే అలా ఫీల్ అవ్వరు కదా. సింహరాశిలో ఆ పాట అంటే ప్రతి ఒక్క 90 kids కూడా ఒక కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఒక మధ్యతరగతిలో ఉండే కుటుంబంలో కుర్రోడు కొంచెం స్టేజ్కి వచ్చాక ఆ పాట వింటే వాడు పడే కష్టాలనేసి అంతరంగా ఆ పాటలో అంత బాధ ఉంటుంది. సో జస్ట్ ఆ పాట అతను పాడినందుకు నువ్వు అంత ఫీల్ అయిపోయిన పని లేదు. తనకి ఇష్టమైన పాట, తనకు వచ్చిన పాట తను పాడాడు, దానిలో తప్పేముంది. ఇందులో సంజన గారు నీకు అరే అది కాదురా, నీకు నేను తల్లిగా ఇక్కడ ఉన్నాను కదా, మళ్ళీ నేనేమి నీకు విషయంలాగా ఏమైనా చేస్తున్నానా అనేసి ఆవిడే ఫీల్ అయిపోతుంది ఈ విషయంలోన. అసలు ఈ విషయం మనం చెప్పుకోవాలనుకుంటే అసలు కరెక్టే కాదు సంజన గారు.
మీరు మైండ్ సెట్ అయితే ఇలాంటి విషయాల్లో మీరు మైండ్ సెట్ అయితే మార్చుకోండి. అప్పుడు మీరు 100% బాగుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫైనల్కి వెళ్ళే రేస్లో ఫైనలిస్ట్లో అవ్వాలంటే వీళ్ళు ముగ్గురు మిగులుతారు, ఇమాన్యుల్, కళ్యాణ్ అండ్ రీతు. వీళ్ళు ముగ్గురికి అనమాట ఒక టాస్క్ పడుతుంది, అది కట్టు పడగొట్టనమాట. అంటే ఈ ఇటుకని తీసుకుని ఇంత రంగా కట్టేసిన తర్వాత ఎవరైతే రేస్లో ఉంటారో, ఎవరైతే గేమ్ ఆడరో వాళ్ళనమాట బాల్తో కొట్టేసి అవి ఎవరికి ఇష్టం లేని పర్సన్ని ఫైనల్కి వెళ్ళకూడదు అని చూసే పర్సన్ని కొట్టి కిందకి చేసిందనమాట. చేస్తే ఈ విషయంలోనే మాత్రం అందరూ కష్టపడతారబ్బా, అందరూ 100% ఇస్తారు. ఈ 100% ఇచ్చింది. ఈ విషయంలో కళ్యాణ్ ఫస్ట్ వస్తాడు, కళ్యాణ్ గెలుస్తాడు అనమాట. డెమన్ పవన్ పాపం ఇసిరి కింద కొంచెం స్లిప్ అయిపోయి గేట్ ముందుకు వెళ్ళిపోతాడు. సో గేమ్ నుండి ఫౌల్ అయిపోతాడు. తర్వాత రీతువే తక్కువ ఉంటుంది, బజరం అవుతుంది. రీతును ఇమాన్యుల్ తక్కువ ఉంటుంది, కళ్యాణ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇందులో కళ్యాణ్ గెలడం వలన ఏకం ఫస్ట్ వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా ఫైనల్ రేస్కి వెళ్ళిపోతాడు, ఫైనల్ రేస్లో ఉంటాడు. ఇంకెవరు ఇద్దరు మిగిలారు. ఈ ఇద్దరులోన నెక్స్ట్ టాస్క్ జరుగుతుంది అనమాట. ఆ టాస్క్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఆ టాస్క్లో ఏం జరుగుతుంది అంటే ఇమాన్యుల్, బట్ ఇక్కడ చిన్న చేంజెస్ అనమాట. ఇమాన్యుల్ అండ్ రీతు సేమ్ కట్టు పడగొట్టేనే ఇదే సేమ్ బ్రిక్స్లు ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే వీళ్ళిద్దరు గేమ్స్ ఆడేవారు ఉంటారు కదా, వీళ్ళిద్దరు కలిపి మనిషి ఒక్కొక్కరు 2 పర్సన్స్ ఎంచుకోవాలన్నమాట. వాళ్ళకి హెల్ప్ చేయాలి. అంటే ఆపోజిట్ ఉన్న వాళ్ళకి బాల్ ఇసిరేసి పడగొట్టాలన్నమాట. అలాగా కళ్యాణ్ భరణి గారు మన ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తారు. అండ్ రీతుకేమి డెమోన్ పవన్ అని తనుజ చేస్తారు. తనుజ ఇందులో బ్రెయిన్ భలే వాడింది, గట్టిగా ఇసరకుండా స్లోగా ఇసిరి మీదకి ఇసిరి తగిలేటట్టు చేసి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి బాగా అటు ఇటు చాలా కష్టపడతారు. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి గెలిచేది ఎవరంటే రీతియే గెలుస్తుంది. సో రీతికి గెలిచిన తర్వాత చాలా ఎమోషనల్ అవుతారు అనమాట. చాలా చాలా మంచి ఎమోషనల్ అవుతారు అనమాట. మీకు ఆ మూమెంట్ చూపిస్తున్న ఒక నిమిషం నుండి ఏం జరుగుతుందంటే చెప్పాను కదా, తనుజ ఏమి ఇది రెండో టాస్క్ అనమాట. రీతుకును ఇమాన్యుల్ జరిగే టాస్క్ అనమాట. ఈ టాస్క్లోన రీతి గెలుస్తుందని చెప్పాను కదా, ఇలా జరుగుతుంది అనమాట. ఈ తనుజ ఏమి ఇమాన్యుల్ ఒక 2-3 పగలగొట్టేస్తే బజర్ మోపండి. బజర్ మోగిపోయిన వెంటనే రీతు విన్ అనేసి డెసిజన్ వచ్చేస్తుంది అనమాట. సంచాలక్ గారు చెప్పేస్తారు అనమాట. ఇందులో కూడా సంచాలక్గా సంజన గారే చేశారు. సంజన ఈ రోజు అయితే సంచాలక్గా ఎక్సలెంట్ గా చేశారు ప్రతి విషయంలో కూడా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పాపం ఓడిపోయాడు కదా, అంటే గెలిపించలేకపోయాడు కదా ఇమాన్యుల్ని, కళ్యాణ్ గెలిపించలేదనేసి ఇక్కడికి వచ్చి చాలా బాధపడుతుంటాడు అనమాట. ఆ బాధపడుతుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తనుజ ఏం చేస్తుందంటే చూస్తుందట, అరే ఏంది ఏడుస్తున్నావా అని అంటారు అనమాట. చాలా క్యూట్. ఇక్కడ కూడా ఒక మంచిగా ఏందిరా ఏడుస్తున్నావా అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. ఇక్కడ ఇదబ్బా ఈరోజు హైలైట్ సీన్ అంటే ఇదే నాకు అనిపించింది. ఎందుకంటే డైలీ ఫాలో అవ్వని వాళ్ళ గురించి నాకైతే తెలియదు, కానీ డైలీ ఫాలో అయితే బిగ్ బాస్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో చాలా మనకు కూడా కళ్ళు ఫీల్ అవుతూ చూసిన వాళ్ళకి మనకు కూడా కళ్ళు నీళ్ళు తిరుగుతాయి అనమాట. ఏమంటే నువ్వు 13 వారాలు బట్టి నీ ప్రాణం పెట్టి గేమ్ ఆడుతున్నావు అన్నా, నిన్ను నేను గెలిపించుకోలేకపోయానన్నా అనుకుని చాలా బాధపడుతుంది. అరే అది కాదురా, నువ్వు గెలిస్తే ఏంటి, నేను గెలిస్తే ఏంటి, ఇద్దరం ఎవరు గెలిచినా ఒకటే. మనందరం ఏమనుకున్నాం, ఎవరమో ఒక ఫైనల్ అవ్వాలనేసి అనుకున్నాం. నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే నువ్వు కొట్టాలి, గేమ్ కొట్టి నువ్వు ఫైనల్కి వెళ్ళు, అదే రా నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ అని అంటాడు అనమాట. ఇక్కడ మాత్రం సూపర్గా నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇది కదా ఉండాల్సింది, ఇది కదా చెప్తాను కదండి, రిలేషన్ అండి ఎంత బాగా ఉంచుకుంటుంటే వీళ్ళిద్దరు. ఇక్కడ ఏం చెప్పాలంటే టాప్ 3 వాళ్ళే క్లోజ్ అనమాట. కళ్యాణ్, తనుజ, ఇమాన్యుల్. నాకు తెలిసి టాప్ 1 to 3 నా దృష్టిలో ప్రజెంట్ ఇప్పటి వరకు ఇలా ఉంది. సో వీళ్ళ మధ్యన ఏ గొడవలు అయితే ఇమాన్యుల్ ఉన్న తనుజకి జరుగుతున్నాయి, పాత్రే పక్కన పెడితే వీళ్ళే క్లోజ్గా ఉంటారు. బట్ ఫైనల్ వెళ్ళిన తర్వాత ఎలా మాట్లాడుకుంటారు, ఎలా కొట్టుకుంటారో చూడాలన్నమాట. అంతేకాకుండా ఈ విషయంలో చాలా బాధపడితే అప్పుడు ఏడుస్తాడు కూడా, అన్న నేను గెలిపించుకోలేదు, సారీ అన్న అనేసి. అయితే అరే ఏం కాదురా, నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒకటేగా అనేసి
ఈమె అని సర్ది చెప్తానమాట ఇట్లా. ఇంకా ఫైనల్ ఎవరున్నారు, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఎవరు, ఒకటి కళ్యాణ్ అండ్ రీతు, వీళ్ళిద్దరికి మధ్య జరుగుతుంది. అసలు ఈ టాస్క్ చూస్తుంటే ఈ రెండు చూసారు కదా, ఇవి చూస్తుంటే మీ టాస్క్ మీకు ఏమనిపిస్తుంది, ఈజీగా కళ్యాణ్ పర్సన్ గెయిన్ చేస్తుందని మనకే అనిపిస్తుంది. అక్కడ బాయ్ టు బాయ్ అంటే బాగున్నా పాపం రీతు కూడా బాగా ట్రై చేసింది, 100% తను ఎఫర్ట్స్ పెట్టింది. కానీ ఎంతైనా ఇలాంటి విషయాల్లో కింద పావుకుంటూ పోయేది కదా, సో పెట్టుంటే బాగుండేది అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ బస్తాలు ఉన్నాయి కదా, ఫస్ట్ ఆ బస్తాలు తీసేసి ఇక్కడ లాక్ ఉంటుంది, ఇక్కడ లాక్ ఉంటుంది కట్టేసి, ఆ లాక్ విప్పేసి అనమాట. ఇక్కడ లాక్ తీసేసి బయటకు వచ్చిన తర్వాత బాక్సులు ఉంటాయి. ఆ బాక్సుల మీద ఒక రాడ్ వేసి, ఆ బాక్స్ మీద రాడ్ వేసి నడుచుకుంటూ వెళ్ళి అలాగే 6 బాక్సులు ఉంటాయి, 5 బాక్సులు ఉంటాయి. ఆ బాక్సులు దాటిన తర్వాత అక్కడ కొన్ని కీస్ ఉంటాయి. ఆ కీస్ తీసుకొని దాటిన తర్వాత కీస్ తీసుకొని ఒక బాక్స్ లా ఉంటుంది అనమాట. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ తీసుకొని వచ్చి ఒక కన్నాలు ఉండే ఒక ఇది ఉంటుంది, దాంతో ఇలా వేస్తే ఆ బాల్ జారుకుంటూ ఒక బేసిన్స్ లా ఉంటాయి అనమాట, అందులో పడాలి. పడిన తర్వాత అదే బాక్స్ కాడ ఉన్న వాళ్ళ ఫస్ట్ ఫైనలిస్ట్ అనేసి కళ్యాణ్ పేరుతో కళ్యాణ్ ఫోటో, రీతు పేరుతో రీతు ఫోటో ఉంటుంది, అది పజిల్ చేయాలన్నమాట. అది టాస్క్. అయితే ఫస్ట్ వీళ్ళిద్దరు చేస్తారు. ఫస్ట్ కళ్యాణ్ దాన్ని కళ్యాణ్ ఫస్ట్ చేస్తాడు, చేసి లాస్ట్ అది కూడా సెట్ చేసేస్తాడు అనమాట. ఇది టాస్క్ అంటే మనం చూడడానికి బాగానే ఉంటుంది కానీ చెప్పుకోవడానికి పెద్ద ఇది. కానీ కళ్యాణ్ లాస్ట్ కి రీతు మీద గెలుస్తుంది అనమాట. రీతు మీద గెలడం అంటే ఇలాంటిది అయితే మాత్రం 100% బాయ్ గెలుస్తాడు అనేసి, అంటే ఒకవేళ కీస్ లోనే ఏమైనా ప్రాబ్లం ఉంటే అటు ఇటు ఒక 8 కీస్ ఉంటాయి కాబట్టి అందులోనే ఏమైనా అయితే టైం వేస్ట్ అవ్వచ్చేమో, కానీ ఇలాగైతే మాత్రం ఓకే, నాట్ ఏ ప్రాబ్లం, ఇక్కడ బాగానే జరుగుతుంది అనమాట. లాస్ట్ ఫైనల్ గా కళ్యాణ్